హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సౌండ్ పార్టీ. ఎస్, ఈ మూవీ లాస్ట్ ఇయర్ నవంబర్ 24th అయితే థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ సౌండ్ పార్టీ ఓటీటీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సౌండ్ పార్టీ. ఎస్, డైరెక్టర్ బై సంజయ్ షెరీ. ఈ మూవీ కామెడీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవచ్చు. హీరో అయిన విజయ్ సన్నీ తన తండ్రి అయిన శివనారాయణ వీరిద్దరూ ఎలాంటి పని చేయకుండా కోట్లు సంపాదించాలని కలలు కంటూ ఉంటారు. అయితే ఒక చిన్న కేసు మీద జైలుకి వెళ్ళిన తరువాత వీరి మీద ఒక రేప్ కేసు పెట్టేసి ఉరిశిక్ష దాకా తీసుకెళ్ళడానికైతే ప్లాన్ అయితే చేస్తారు. మరి ఆ ఉరిశిక్ష దాకా తీసుకువెళ్ళిన వ్యక్తి ఎవరు, ఉరిశిక్ష ఎవరికి పడింది, ఎందుకని వీరి మీద రేప్ కేసు పెట్టాల్సి వచ్చింది, విజయ్ సన్నీ ఇంకా తన తండ్రి ఆ జైలు నుంచి బయటపడ్డారా లేకపోతే ఆ ఉరిశిక్షలోనే చనిపోయారు, ఇలా ప్రతి ఒక్కటైతే మీరు సినిమా చూసి అయితే తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ సినిమా కామెడీ సినిమా కాబట్టి లాజిక్ అంతా పక్కకు పెట్టేసి సినిమా చూస్తే ఎంజాయ్ అయితే చేస్తారు. ఎందుకంటే ఈ సీన్కి మరొక సీన్కి అయితే సంబంధం అయితే ఉండదు. ఇప్పుడు వచ్చిన సీన్ని పక్కకు పెట్టేసి మరొక సీన్లకైతే ఎంటర్ అయితే ఉంటారు. అందుకే మీరైతే లాజిక్ అయితే పక్కకు పెట్టేసి సినిమా చూస్తే అయితే ఎంజాయ్ అయితే చేస్తారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా రితిక గారు అయితే నటించడం జరిగింది. కాకపోతే తనకు అంత పెద్ద సీన్స్ అయితే లేదు, అక్కడక్కడైతే కనపడుతూ ఉంటుంది. కామెడీ విషయానికి వస్తే ఆలీ గారు, సప్తగిరి అలాగే చెలాకి చంటి వీరి దగ్గర నుంచి అయితే కామెడీ ఎక్స్పర్ట్ అయితే చేయొచ్చు. అంతేకాకుండా సప్తగిరి గారైతే ఒక రోల్ అయితే నటించడం జరిగింది. పాత సప్తగిరి గారైతే మనకైతే కనబడడం జరిగింది. ఎందుకంటే ఆయన కామెడీ టైమింగ్తో ఎంజాయ్ అయితే చేస్తారు. అతను ఉన్నంత సేపు అయితే ఎంజాయ్ అయితే చేస్తారు కామెడీ సీన్తో. అంతేకాకుండా ఈ సినిమాలో RRR సినిమా నుండి ఒక సీన్ అయితే వాడారు. అది కామెడీగా అయితే ఎంటర్టైన్మెంట్ అయితే అవుతారు. అంతేకాకుండా విజయ్ సన్నీ తన తండ్రి అయిన శివనారాయణ వీరిద్దరి దగ్గర నుంచి అయితే కామెడీ అయితే బాగుంటుంది. కాకపోతే అనుకున్నంతగా అయితే కాదు. ఎందుకంటే ఎవ్రీ టైం ఒకరి మీద ఒకరు పంచులు వేసుకుంటానే ఉంటారు. అంతగైతే వర్కౌట్ అయితే అవ్వలేదు. కొన్ని సిచ్యువేషన్లో నవ్వు వస్తుంది, కాకపోతే ఇంకొన్ని సిచ్యువేషన్లో మాత్రం ఇరిటేషన్ అయితే వస్తూ ఉంటుంది. ఓకే అని చెప్పుకోవచ్చు. అందుకే అంటున్నాను, జస్ట్ లాజిక్ అంతా పక్కకు పెట్టేసి సినిమా చూస్తే అయితే ఎంజాయ్ అయితే చేస్తారు. అలాగే ఈ సినిమాలో సాంగ్స్ చూసుకుంటే కనుక ఒక 3 సాంగ్ అయితే ఉన్నాయి. ఓకే అనేలాగానే ఉంది. ఫైట్స్ విషయానికి వస్తే ఒకే ఒక ఫైట్ అయితే ఉంది. అలాగే కామెడీ అయితే ఎక్కువగా అయితే ఉంది. ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. లాజిక్ అంతా పక్కకు పెట్టేసి ఒకసారి ఫ్రీగా ఉంటే సినిమా అయితే చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్ అయితే అవుతారు. ఇప్పుడు చూసుకుంటే అయితే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్, చూశారు కదా సౌండ్ పార్టీ ఓటీటీ మూవీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.